అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ దారిలో ఉప్పల్ దాటగానే బొడుప్పల్ దాటగానే మేడిపల్లి. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయండి. పిల్లర్ నెంబర్ 131. చెంగిచెల్ల చౌరస్తా దాటగానే 131 పిల్లర్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ రండి, ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్. గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి. టోటల్ డైరెక్షన్ దానిలో చూపించేస్తుంటుంది. కింద నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ ఆయన పెట్టండి, వెంటనే లొకేషన్ షేర్ చేస్తా. ఈరోజు వెహికల్ వచ్చేసి టాక్సీ ప్లేట్ వెహికల్ అండి. 2022 మారుతి స్విఫ్ట్ డిజైర్ టూరెస్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 66,000 డ్రైవర్ మాత్రమే. సింగిల్ ఓనర్ వెహికల్ అయితే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏ గ్లాస్ ఏ పీస్ మారలేదు. నెంబర్ 1 వెహికల్ అండి ఇది. డైరెక్ట్ వెహికల్ వ్యూ చూపిస్తా, చూద్దాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. టైర్లు వచ్చేసి మనకి 4 టైర్లు 20% టైర్స్ అవైలబుల్ ఉంటాయని, ఓన్లీ 20% మాత్రమే ఉన్నాయి. ఒరిజినల్ ఉన్నాయి గ్లాసెస్ అన్నీ. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం. డిజైర్ టూరెస్ డిక్కీ సైడ్ చూసుకుందాం. డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీ ఉంది. చాలా నీట్గా అయితే ఉందండి, ఎలాంటి రస్ట్ అయితే ఏం లేదు. స్టెఫ్నీ వచ్చేసి మనకి 40% స్టెఫ్నీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుందాం. టోటల్ వ్యూ ఓన్లీ పెట్రోల్ మాత్రమే అండి వెహికల్. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం. సీట్ కవర్ చూసుకోవచ్చండి. ఓన్లీ సీట్ కవర్లు ఒకటి చేంజ్ చేయించుకుంటే సరిపోతుంది. కవర్లు కొంచెం చినిగిపోయినాయి. రూఫ్ చూసుకోవచ్చండి, నీట్గా ఉంది రూఫ్. ఇలాంటి స్క్రాచెస్ లేవు వెహికల్కి. అండ్ బ్యాక్ వచ్చేసి మాన్యువల్ ఉంటాయండి. పవర్ స్టీరింగ్, పవర్ ఉండే విండోస్. సైడ్ చూసుకోవచ్చు. ఓన్లీ సీట్ కవర్ చేంజ్ చేయించుకుంటే సరిపోతుంది అంతే. సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. డాష్ బోర్డ్ చూసుకోవచ్చండి, నీట్గా ఉంది డాష్ బోర్డు. వెహికల్కి వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టీరింగ్ దగ్గరకు ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ప్యాసింజర్ దగ్గరకు ఎయిర్ బ్యాగ్. 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. వెహికల్ అయితే డోర్స్ కూడా చూసుకోవచ్చు, మనకి నీట్గా ఉన్నాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, స్క్రాచెస్ లేకుండా ఉన్నాయండి. కంపెనీ కాకుండా ఎక్స్ట్రా స్క్రీన్ కూడా వేయించుకున్నారు. వెహికల్ స్టార్ట్ చేద్దాం. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి. ఎలాంటి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ లేవు వెహికల్కి. వెహికల్ యొక్క డ్రైవర్ని చూసుకోవచ్చు. 62,721 62,520 మాత్రమే. 62,000 డ్రైవర్ మాత్రమే. నెక్స్ట్ ఏసీ చూసుకుందాం. వెంటనే కూల్ అయిపోయిందండి ఏసీ. ఎలాంటి ఏసీ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, ఫాస్ట్ కూల్ అయిపోయింది. గేలు చూసుకోవచ్చు. 1 2 3 4 5 +1 రివర్స్ కెమెరా కూడా రన్నింగ్లో ఉంది. రివర్స్ కెమెరా కూడా పనిచేస్తుందండి. వెహికల్కి వచ్చేసి మనకి ఫ్రంట్ మాత్రమే 2 పవర్ విండోస్ ఉంటాయి. బ్యాక్ నార్మల్ ఉంటాయి. అండ్ మిర్రర్ లాక్ అన్లాక్ ఉంది, డోర్ లాక్ అన్లాక్ ఉంది. నెక్స్ట్ ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం. రైట్ సైడ్ అప్రాన్ చూసుకోవచ్చు అండి, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యున్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యున్ ఉంది. టోటల్ వ్యూ చూసుకుందాం. ఇంజన్ అయితే చాలా సైలెంట్గా ఉంది. ఇంజన్ చూసుకోవచ్చు. షోరూమ్ మార్కింగ్ కూడా కనిపిస్తున్నాయి మనకి. టోటల్ షోరూమ్ మార్కింగ్ కనిపిస్తుంది. ఇలాంటి ఆయిల్ లీకేజ్ అయితే ఇక్కడ ఏం లేవండి. మంచి కండిషన్లో ఉంది వెహికల్. ఇలాంటి స్మోక్ కానీ ఆయిల్ కానీ నేను కొట్టట్లేదండి. వెహికల్ అయితే మంచిగా ఉంది. వెహికల్ అన్ని షోరూమ్ మార్కింగ్ కనిపిస్తున్నాయి క్లియర్గా. బానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్ బానెట్ ఉంది. షోపట్టి కూడా ఒరిజినల్ షోపట్టి ఉంది. వెహికల్ మొత్తం చూసాగానే వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉన్నది. ఫ్రంట్ బానెట్ నుంచి ఇంకా డిక్కీ వరకు ఏ గ్లాస్ ఏ డోర్ చేంజ్ అయితే అవ్వలే. 2022 మారుతి స్విఫ్ట్ డిజైర్ టూరెస్ టాక్సీ ప్లేట్ వెహికల్ అండి. వెహికల్ పెట్రోల్ మాత్రమే. ఓన్లీ పెట్రోల్ రన్నింగ్లో ఉంది వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 62,000 మాత్రమే తిరిగింది. 62,000 డ్రైవర్ మాత్రమే. వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి 5,40,000 చెప్తున్నారు. ఇలా కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు. ఈ కార్కి లోన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.